రైతు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేసినప్పుడే రైతుకు ఆత్మస్థైర్యం, అదేవిధంగా ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతు తన పండించినటువంటి పంటను సుదూర ప్రాంతాల్లో మార్కెటింగ్కు కష్టమవుతుందనే ఉద్దేశంతో గ్రామాల వారీగా ప్రాథమిక సహకార సంఘాలు మరియు ఐకేపీ కేంద్రాల ద్వారా ఈ పండించినటువంటి పంటను మొత్తం కూడా కనీస నాణ్యతా ప్రమాణాలు కలిగే విధంగా వాటికి అనుగుణంగా కనీస నాణ్యతా ప్రమాణాలు కలిగినటువంటి పంటకు కనీస మద్దతును కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పంట నమోదు చేసిన విస్తీర్ణం ఆధారంగా ఆ పండించిన విస్తీర్ణంలో పండించిన పంటను మొత్తం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి కనీస మద్దతును కల్పించడం ద్వారా రైతుకు ఆర్థిక భరోసాతో పాటుగా ఒక నమ్మకం అనేది, అంటే పండించిన పంట సులువుగా మార్కెట్లో పోవడం ద్వారా తనకి అతి తొందరగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆర్థిక భరోసాను కల్పించడానికి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ రంగాల శాఖ అధికారులు కూడా పాల్గొని రైతుల యొక్క పంటను మొత్తం కూడా ప్రతి సీజన్ చివరిలో సేకరించడం జరుగుతుంది.